హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను. చూడండి, నేను ఒక పావు కేజీ బెండకాయలు తీసుకొని శుభ్రంగా తరిగి పెట్టుకొని ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా కళాయిలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఈ కళాయి మాకు మా అమ్మ మా పెళ్ళైన కొత్తలో ఇచ్చింది. ఇందులో ఏది ఫ్రై చేసినా మాడిపోదు, చాలా బాగుంటుంది. అందుకే నేను ఇది ఎప్పుడు వాడుతుంటాను. ఈ నూనె వేడెక్కే లోపల కొన్ని వెల్లుల్లి రెమ్మలు తీసుకొని వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న వెల్లుల్లి ఇప్పుడు మొదటిగా కొంచెం జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొంచెం శనగపప్పు వేసి వేయించుకొని ఒక 2 ఎండుమిర్చి ఇలా చుంచుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి వేయడం వల్ల ఏ ఫ్రై అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇలా వెల్లుల్లి వేగిన తర్వాత సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని దూరగా వేయించాలి. ఈ స్టేజ్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా, కొంచెం ఎక్కువ కాదు, కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఏ కూరలోనైనా కొంచెం ఫస్ట్ ఆనియన్ టేస్ట్ రావడానికి కొద్దిగా సాల్ట్ వేయాలి. ఇలా కొంచెం వేగగానే కొంచెం కలర్ మారింది చూసారా? ఇలా కొంచెం ఆనియన్స్ కలర్ మారిన తర్వాత ఇందులో మనం కారం వేయం కాబట్టి, ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి ఇందులో కొంచెం పసుపు వేసి కొంచెం కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేయాలి. ఇప్పుడు బెండకాయలు వేసాం కదండి. ఇంతకుముందేమో మనము ఆనియన్స్ కోసం కొంచెం ఉప్పు వేసాము. ఇప్పుడు బెండకాయలు కోసం కొంచెం మనం అన్నంలో సరిపోయేంత, టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పటిదాకా
మంట హైలో పెట్టాము. ఇప్పుడు మూత పెట్టి మంట స్లిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి బెండకాయ ఎలా ఉందో చూద్దాం. దాదాపు ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకో 5 మినిట్స్ అయితే మనకు ఎంతో చక్కని బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇందులో చివరిగా కొంచెం ధనియాల పొడి, వేసి ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, బెండకాయ ఫ్రై రెడీ. ఎంతో కమ్మని బెండకాయ ఫ్రైతోని అన్నం పొడి పొడి వండుకొని అన్నం వెళ్ళ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై ఎలా ఉందో చెప్పగలరు?